హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రం బై పొల్టెంట్ అండ్ దీపికా పదుకొనే గారు. సో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈమె పేరు గట్టిగా వినిపిస్తుంది. అండ్ బికాజ్ ఆమె ఇప్పుడు 'కల్కి 2లో ఆవిడ చేయట్లేదు. ఇదే విషయాన్ని వైజయంతి మూవీస్ వారు అఫీషియల్‌గా వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ అయితే పెట్టున్నారు. అండ్ ఆ పోస్ట్‌లో ఏం మెన్షన్ చేశారంటే, దిస్ ఈస్ టు అఫీషియల్లీ అనౌన్స్ దట్ దీపికా పదుకొనే విల్ నాట్ బి ఏ పార్ట్ ఆఫ్ అప్‌కమింగ్ సీక్వెల్ ఆఫ్ 'కల్కి 2898 AD. After careful consideration, we have decided to part ways. Despite of long journey of making the first film, we are unable to find a partnership. And a film like Kalki 2898 AD deserves that commitment and much more. We wish her best for her future works. ఈ సినిమాలో దీపికా పదుకొనే గారితో మేము కలిసి చెయ్యట్లేదు. బికాజ్ ఈ 'కల్కి' లాంటి సినిమాకి మచ్ మోర్ కమిట్మెంట్ కావాలంటే చాలా ఎక్కువ డెడికేషన్ ఉండాలి. అండ్ వర్క్ పట్ల చాలా ఉండాలి అని చెప్పేసి ఈ పోస్ట్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ గతంలో చూసుకుంటే 'సందీప్ రెడ్డి వంగ' గారు కూడా సేమ్ దీపికా పదుకొనే గారితో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి అండ్ ఆవిడ స్పిరిట్ నుంచి కూడా ఆవిడని కాదని చెప్పి వేరే హీరోయిన్ తీసుకొని పెట్టడం జరిగింది. అసల ఎందుకు దీపికా పదుకొనే గారిని పక్కన పెట్టి వేరే హీరోయిన్ తీసుకోవాలి అని కన్సిడరేషన్‌లోకి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఒక 4, 5 రీజన్స్ అనేవి సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి దీపికా పదుకొనే గారు 'కల్కి 1' కన్నా 'కల్కి 2'కి ఆవిడ రెమ్యూనరేషన్ 25% ఇంక్రీజ్ చేయమని చెప్పేసి అడిగారంట. అంటే పార్ట్ 1కి తీసుకున్న దానికన్నా పార్ట్ 2కి 25% ఆఫ్ హైక్ అనేది రెమ్యూనరేషన్ వైస్ ఆవిడ హైక్ అడిగున్నారంట. సో, ఈ విషయంలో అండ్ వైజయంతి మూవీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దీపికా పదుకొనే గారికి ఇద్దరికీ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. అండ్ నెక్స్ట్ వేరే రీజన్ ఏంటంటే 'కల్కి' అనేది చాలా వీఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమా. అంటే దానికున్న అవుట్‌పుట్ గూడా అదే విధంగా వచ్చింది. అండ్ ఒక హాలీవుడ్ లెవెల్ ఆఫ్ అవుట్‌పుట్ కోసం డైరెక్టర్ 'నాగాశ్విన్' గారు అండ్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వైజయంతి ఫిలిమ్స్ వాళ్ళు 'ప్రభాస్' గారు వీళ్ళంతా కూడా చాలా కష్టపడుతున్నప్పుడు అండ్ ఈ సినిమాకి ఒక హీరోయిన్‌గా ఆవిడ వంతు ఆవిడ కూడా అంతే కోఆపరేటివ్‌గా ఆవిడ అంతే సపోర్ట్ చేయాలి. కేవలం నేను 7 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తాను. రిమైనింగ్ టైమ్‌లో వర్క్ చేయను అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా అంటున్నారు. గతంలో 'సందీప్ రెడ్డి వంగ' గారు అండ్ దీపికా పదుకొనే గారి మధ్య కూడా ఇదే డిస్కషన్ వచ్చింది. కేవలం 7 అవర్స్ మాత్రమే పని చేస్తాను. తర్వాత నేను వర్క్ చేయను అని చెప్పేసి ఆవిడ చెప్పడంతో ఇది వర్కౌట్ కాదులే అని చెప్పి వేరే హీరోయిన్‌కి ఆయన 'సందీప్ రెడ్డి వంగ' గారు వెళ్ళడం. అండ్ ఇప్పుడు కూడా దీపికా పదుకొనే గారు అండ్ వైజయంతి మూవీస్ వాళ్ళకి సేమ్ ఇదే ఇష్యూ నడుస్తుంది. సో, వాళ్ళు కూడా ఆ దీపికా పదుకొనే గారిని రిప్లేస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీపికా పదుకొనే గారు టీమ్‌తో పాటు ఆవిడతో పాటు ఒక 25 మెంబర్స్ ఆఫ్ ద టీమ్‌నైతే తీసుకొనొస్తారు. అండ్ వాళ్ళందరినీ కూడా కంప్లీట్‌గా వైజయంతి మూవీస్ వాళ్ళే మేనేజ్ చేయాలి. అండ్ జనరల్‌గా ఒక టీమ్ వచ్చేసరికి ఒక హీరోయిన్‌తో పాటు ఒక ఇద్దరు, ముగ్గురు ఉండడం అనేది కామన్ థింగ్. అండ్ టోటల్‌గా 25 మెంబర్స్ ఆఫ్ టీమ్ వస్తారు. అండ్ 25 మెంబర్స్ ఆఫ్ టీమ్‌కి మొత్తం అంతా కూడా వైజయంతి వాళ్ళే ప్రొడక్షన్ సైడ్ నుంచే బేర్ చేయాలని చెప్పేసి ఆవిడ కొన్ని కండిషన్స్ పెట్టడము ఇవన్నీ గూడా ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్‌గా ఉంటుంది అని చెప్తూ వస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ కంపారిటివ్‌లీ 'కల్కి 1' కన్నా 'కల్కి 2'లో ఆవిడ పోర్షన్ అనేది ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉండబోతుందని చెప్పేసి సో, దాని గురించి ఆమె నేను చెయ్యను అని చెప్పేసి అనడం ఇలా డిఫరెంట్ మల్టిపుల్ మిక్స్డ్ ఒపీనియన్స్ అనేవి చెప్పేసి రెమ్యునరేషన్ హైక్ వల్ల అండ్ కేవలం 7 అవర్స్ మాత్రమే పని చేయాలని చెప్పి కొన్ని క్లాస్ పెట్టడం వల్ల ఇలా మల్టిపుల్ రీజన్స్ అని చెప్పేసి దీపికా పదుకొనే గారి అండ్ వీళ్ళ వైజయంతి మూవీస్ మధ్య ఒక మిస్‌కమ్యూనికేషన్ అయితే నడిచింది. సో, దానివల్ల ఆవిడ బయటికెళ్ళిపోయిందని చెప్పి సోషల్ మీడియా మొత్తం వైరల్‌గా మారింది. బట్ ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. వీళ్ళు కూడా చాలా పొలైట్‌గా దీపికా పదుకొనే గారు మా సినిమాలో పార్ట్ కాదు అని చెప్పేసి పోస్ట్ పెట్టారు తప్ప ఎక్కడ ఇలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఏం చెప్పలేదు. అండ్ ఆవిడ కూడా ఎక్కడ దీని గురించి రియాక్ట్ అవ్వలేదు. బట్ సోషల్ మీడియాలో చేసిన కొంతమంది పెడుతున్న పోస్ట్‌లు ఏదైతే ఉన్నాయో అది వైరల్ అవుతున్న ఒక 4, 5 కామెంట్స్ అయితే ఇవి. సో, మీరేమనుకుంటున్నారు? అసలు 'కల్కి పార్ట్ 2లో దీపికా పదుకొనే గారు లేకపోవడం అండ్ స్పిరిట్‌లో గూడా ఆవిడ ఉండట్లేదు. సో, అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందుకు రాబోతాం. సో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.